హాయ్ అండి, బాగున్నారా? ఇదేమంటే బుధవారం ఉదయము ఎండ అయితే వచ్చేసింది. ఇంకనా ఉప్మా చేద్దామనేసి ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. ఉప్మాకి ఎర్రగడ్డ, టమాటా ఇవన్నీ అయితే తరుక్కుంటా ఉన్నాను. సూర్యుడు ఇంక ఈ 4 రోజులకి గాలికి వర్షానికి ఎవరు చేపలు పట్టలేదు, చేపలు కూడా ఏం రాలేదు. ఇక నా ఈ రోజైతే ఈ రోజు నుంచి స్టార్ట్, బుధవారం నుంచి చేపలు అయితే స్థారంగా అయితే వచ్చేసినాయి. ఈ జిలేబీలు, గిండి పిల్లలు, బొచ్చు పిల్లలు, ఈ కొరమేన్లు అన్నీ కూడా విస్తారంగా వచ్చేసినాయి. సగం రేటుకి ఇచ్చేసి అమ్మేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా నా రోజు బుధవారం రోజు నీళ్లు లేకపోయేసరికి చేపలు వచ్చినా కానీ నేను తీసుకోలేదు. మరుసటి రోజు గురువారం అయితే తీసుకున్నాను. ఇంక నీళ్ళు వచ్చేసినాయి కదా మంచిగా అనేసి. ఇంకా నీళ్ళు చేపల కంటే ఎక్కువ నీళ్ళు కావాలి. ఇంకా నా చేపలు తీసుకున్నాను. జిలేబీలు, గిండి పిల్లలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ పక్కిలు తీసుకున్నాను. పక్కిలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ గిండి పిల్లలు వచ్చేసరికి ఈ చిన్నవి తోమలేనులే అనేసి మళ్ళీ గిండి పిల్లలు అవి ఇచ్చేసి గిండి పిల్లలు 50కే వచ్చినాయండి. చాలా తక్కువకే వచ్చేసినాయి చేపలు అయితే. గిండి పిల్లలు తీసుకున్నాను. తర్వాత జిలేబీలు కూడా 50కి ఒక 2 కేజీల దాకా కూడా ఉంటాయి. జిలేబీలు అయితే 50 రూపాయలకి అట్లా అమ్మేసుకొని వెళ్ళారు. కొరమేన్లు అయితే 300కి 2 కేజీల దాకా కూడా ఇచ్చేసారు. పెద్ద కొరమేన్లు మన మూరంత ఉన్నాయి. ఇక నేను ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను. మా అబ్బాయి రవ్వ ఉప్మా తినడు, అందుకోసమని వాడికి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను విడిగా. ఇట్లాగే తిరగమాత వేసేసుకుంటాను ఒకేసారి. ఉప్మా చేస్తూ ఉన్నాను. కిరణ్ ఉప్మా తినడు, అందుకోసం సేమియా ఉప్మా చేస్తూ ఉన్నాను. ఇదండి ఉప్మా చేసేసాను. సేమియా ఉప్మా ఎలా చేస్తానంటే ఒక దాంట్లోనే తిరగమాత వేసేసుకుంటాను. తర్వాత తిరగమాత వేసిన తర్వాత ఎర్రగడ్డ టమాటా వేయకముందే దీంట్లో బాండట్లోకి తీసేస్తాను. తర్వాత దీంట్లో కొంచెం ఉంచుకుంటాను కదా తిరగమాత, దాంట్లో టమాటాలు వేసేసి వాడినిస్తాను. దీని లోపల నీళ్ళు పోసేసి ఇట్లా చేసేస్తాను. కాగినాక సేమియాలు వేసేసి ఇట్లా చేసేస్తాను. సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా. అబ్బాయి తినడు, అందుకోసం సేమియా ఉప్మా చేశాను. ఇది నాకు ఈయనకి. ఇంక ఈ ఉప్మా ఇలా చేశాను. మా ఇంటికి వచ్చిన కోయిల ఇది బుధవారం సాయంత్రం వర్షం అంతా ఆగిపోయింది. చూడండి, ఇల్లులంతా చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఉంది. ఎండ వచ్చింది ఈరోజు, బాగుండింది. నీళ్ళు కూడా వచ్చినాయి, కానీ కరెంట్ అయితే లేదు మాకు. ఇల్లు తుడుస్తూ ఉన్నా. ఇల్లు తుడిచి దేవుడికి పెడతామనేసి, ఇన్ని రోజులు వాన పడింది కదా, దేవుడికైతే పెట్టలేదు. అందుకోసం ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను. తుడిచేసి దేవుడికి పెట్టుకోవాలి. మాకు కరెంట్ వచ్చిందా 4 days. మాకు కరెంట్ వచ్చిందబ్బా, మాకు కరెంట్ వచ్చేసిందా. అబ్బా, అల్లాడిపోయాం 4 రోజుల దాకా కరెంట్ లేక. రేత్రి పొగులు స్నానాలు చేయాలి. ఇల్లు అయితే తుడిచేసాను. స్నానాలు చేసేసి దేవుడికైతే పెట్టాలి. ఈ వర్షానికి కరెంట్ లేక, పొయ్యిలు మంటేసుకోలేక, హీటర్ నీళ్ళు కాసుకోలేక అల్లాడిపోయాం మేమైతే. 4 రోజుల తర్వాత కరెంట్ వచ్చింది మాకు. మా జాన్ చెట్టుకి ఉదయం కల్లా ఎన్ని కాయలు అయితే రాలిపోయి ఉన్నాయి చూడండి. నేను ఉదయం లేచి చూసాను, అప్పుడు ఏంది ఇన్ని కాయలు రాలిపోయి ఉన్నాయి అనుకున్నాను. అన్నీ ఒక దగ్గర అయితే పెట్టాను. ఇప్పుడైతే లెక్కేస్తాను నేను ఎన్ని వచ్చినాయో. ఇవి చాలా అయితే రాలిపోయినాయి. మీకు చూపించాను కదా ఒక వీడియోలో, అవి ఒకదాని తర్వాత ఒక కాయ వచ్చేస్తుంది అని చెప్పని. అలాగా ఆ పిందులన్నీ అయితే రాలిపోతూ ఉన్నాయి. చూపిస్తాను. అక్కడ ఆ పై కొమ్మకి రాలిపోతూ ఉన్నాయి. ఆడాడున్నాయి పిందులు, ఏమో ఆ కొమ్మకైతే రాలిపోయింది చాలా కాయలు. ఇప్పుడు లెక్కేస్తాను ఎన్ని వచ్చినాయో.
లెక్కేద్దాము. 5 లెక్కన పెట్టాను. 10, 20, 30, 40, 50, 60, 64 వచ్చుంటాయి. ఈ 4 కాయలే 64 కాయలు రాలిపోయిన వద్దాగా.